హాయ్ అండి, ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అయితే ఎలా చేయాలో ఒకసారి చూడండి. వీడియో ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నడుం బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉన్న క్రాస్ పట్టి పొడవుకి అయితే మార్కింగ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఇలాగ హ్యాండ్ చంక్ చెస్ట్ లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి. హ్యాండ్ లూజ్కి ఇలా చంక లూజ్కి మార్కింగ్ చేసిన తర్వాత వీడియో ఫుల్ వరకు చూడండి. ఇక్కడికి అయితే స్ట్రైట్గా ఇలా షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు అయితే ఇలా సైడ్కి బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్కి ఫస్ట్ కుట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే తీసుకోవాలి. ఇలా తర్వాత హ్యాండ్ లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి. ఇలా టైట్గా పట్టుకొని మనకి హ్యాండ్కి ఫస్ట్ కుట్టు ఎక్కడికి ఉంటుందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా నడుం లూజ్ నుండి హ్యాండ్ లూజ్ వరకు కరెక్ట్గా ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు పై వైపుది కింది వైపుది సమానంగా ఉండాలి. ఇలాగా ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కంపల్సరీ. హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, పైనది కిందిది కూడా సేమ్ ఈక్వల్గా ఉండాలి, సమానంగా. ఇలా పై వైపు మన వైపుకి ఉండాలి ఖర్చు, ఎక్కువ తక్కువలో ఉండకూడదు. హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు కూడా ఇలా ఇక్కడ హెమ్మింగ్ పట్టీకి అయితే క్లాత్ ఎక్స్ట్రాగా వదిలేస్తాం కదా, అది ఫోల్డింగ్ కాకుండా ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. చూసారా స్ట్రైట్గా ఎలా వచ్చిందో సైడ్ జాయింట్లు. ఇలా కుట్టు అనేది ఇలా స్ట్రైట్గా రావాలి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చూసారా హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో ఇలా రావాలి సమానంగా. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇలా రావాలి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు. ఇట్లా మనం జాయింటింగ్ చేసేటప్పుడు పైన హ్యాండ్ కింద హ్యాండ్ ఖర్చు సమానంగా చూసుకున్న తర్వాత జాయింటింగ్ చేయాలి ఒకసారి. తర్వాత ఇంకొక సైడ్ కూడా ఒక సైడ్ నడుం లూజ్ నుండి సైడ్ జాయింట్లు అయితే చేశాను, ఇంకొక సైడ్ హ్యాండ్ లూజ్ నుండి అయితే చేస్తున్నాను. నేనైతే ఇదే మెథడ్లో చేస్తాను. ఫ్రంట్ నుండి కూడా ఫ్రంట్ సైడ్ నుండి ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, హ్యాండ్ లూజ్ నుండి మార్కింగ్ చేస్తే సైడ్ జాయింట్లు చేస్తే అందుకోసమని ఫ్రంట్ సైడ్ నుండి సైడ్ జాయింట్లు చేస్తే కొంచెం బ్లౌజు టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఒకవైపు హ్యాండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ నుంచి ఇంకొకటి నడుం లూజ్ నుంచి అయితే మార్కింగ్ చేస్తాను. ఇలా స్ట్రైట్గా పట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు సమానంగా రావాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు సైడ్ జాయింట్లు చేయాలి. ఏమైనా బ్యాక్ పార్ట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్ దగ్గర కానీ మనకి 4th డాట్ వేయకుంటే 4th డాట్ వేసి కానీ సెట్ చేయవచ్చండి. కటింగ్లో కరెక్ట్గా ఖర్చుల కోసం ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే తీసుకోవాలి. అలా తీసుకునడం వలన మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇలా చంక లూజ్కి కూడా మార్కింగ్ చేశాను. ఇప్పుడు కింది వైపుకి అయితే నడుం లూజ్కి క్రాస్ పట్టి పొడవు ఉక్స్ పట్టి కాజా పట్టి ఏది వస్తే దాని పొడవు చూసుకొని మార్కింగ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ ఖర్చు పైనది కిందిది ఇలా సమానంగా ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి. పైన ఖర్చు కింది ఖర్చు ఇలా పై వైపుకు ఉండాలి, రెండు కూడా సమానంగా ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా స్టిచ్ అయితే వేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఖర్చు పైనది కిందిది పై వైపుకి ఉండాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కాజా పట్టి అయితే వచ్చింది. కాజా పట్టి పొడవు
క్రాస్ పట్టికి అయితే మార్కింగ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్కి కూడా మార్కింగ్ చేశాను. స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేయాలి. ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్కి చూడండి ప్లస్ గుర్తు అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. 2 హ్యాండ్స్కి కూడా ప్లస్ గుర్తు ఇలా రావాలి. ఒక్కసారి సైడ్ కుట్లు వేసేటప్పుడు కొంచెం మెల్లిగా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ సైడ్ కుట్లు అనేది చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఒకసారి ఉక్స్ పట్టి నుండి మళ్ళీ కాజా పట్టి వాడికి నడుములో జిల్లా చెక్ చేసుకోవాలి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా. ఇలా కొంచెం మనకి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ నడుము లూజ్కి ఎక్కువ వచ్చినా సరే మళ్ళీ 1/2 ఇంచ్ అంతా స్టిచ్తో కరెక్ట్గా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక నడుము లూజ్ వరకే చేయాలండి. హ్యాండ్ లూజ్ వరకు చంక లూజ్ వరకు కుట్టు తీసుకురాకూడదు. మళ్ళీ మనం చంక లూజ్కి మార్కింగ్ చేసాం కదా, మళ్ళీ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఇక్కడ నాకు కొంచెం అయితే ఎక్కువ వచ్చింది, అందుకే ఇలా స్ట్రైట్గా ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ చంక లూజ్ వరకు అయితే కరెక్ట్గా ఇలా మళ్ళీ హ్యాండ్ లూజ్ వరకు ఇలా కలిపేసాను స్టిచ్ అనేది. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.